పిల్లలు, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం మన జాబిలి పుస్తకంలోని నీటి అందాలు పాఠం చదువుకుందాం. ముందుగా ఈ వీడియోలు చూడండి. ఎలా ఉంది? ఈ వాగు చూడండి ఎలా పరిగెత్తుతుందో. చాలా బాగుంది కదా. మరి ఈ నీళ్ళు ఎంత అందంగా కనబడుతున్నాయో చూడండి. మరి మీరు ఎప్పుడైనా ఇలాంటివి చూసారా? చూసే ఉంటారు. నీళ్ళు చూడు ఎలా పరిగెడుతున్నాయో చూడండి. పారుతున్నాయి కదా. ఇది చూడండి, ఇది ఒక బావి నిండుగా నిండిపోయింది. చూడడానికి ఎంత బాగా కనబడుతుందో చూడండి. మరి ఈ నిండిపోయిన బావి అలానే ఉంచితే పక్కన ఇళ్ళన్నీ మునిగిపోతాయి కదా. మరి చూడండి అక్కడ ఏం చేశారో, నిండిపోయిన బావిని ఏం చేశారో చూడండి. మరి పక్కన ఇల్లు మునిగిపోకుండా ఏం చేశారంటే ఒక తూము చేశారనమాట. తూము అంటే ఏంటిది? ఆ నీళ్లు బయటికి వెళ్ళడం కోసము ఒక కాలువ తవ్వి ఆ నిండిన బావిలోని నీటిని బయటికి పారేటట్లుగా చేశారనమాట. చూడండి, ఈ రంధ్రం గుండా నీళ్లు బయటికి పారుతున్నాయి. ఈ పారే నీళ్ళన్నీ ఎక్కడికి వెళ్తున్నాయో చూడండి. అబ్బా, ఎంత బాగా కనబడుతున్నాయో చూడండి. ఇవన్నీ పొలాల్లోకి పారుతున్నాయి. ఈ పారుతున్న నీళ్ళు చూడడానికి ఎంతో అందంగా కనిపిస్తున్నాయి. మరి కాలువల ద్వారా ఈ విధంగా పంట పొలాలకు వెళ్తాయన్నమాట. గమనిస్తున్నారా పిల్లలు? నీళ్ళు ఎంత అందంగా పారుతున్నాయో. మరి దీనిని జలపాతం అంటారు. జలపాతం అంటే ఏంటి? పైనుంచి కొండలపై నుంచి ఈ విధంగా నీరు పారడాన్ని, నీరు దూకడాన్ని జలపాతాలు అంటారు. ఇవి చూడడానికి ఎంత అందంగా కనిపిస్తున్నాయి కదా. మీరు ఇలాంటి జలపాతాలు ఎప్పుడైనా చూసారా? మరి చూసే ఉంటారు. మరి ఇది చూడండి, ఇది ఎంత బాగా కనిపిస్తుందో చూడండి. వావ్, ఇది కూడా జలపాతమే. మరి ఎంత బాగా పైనుంచి ఎంత వేగంగా నీళ్ళు పైనుంచి దూకుతున్నాయో చూడండి. మరి కదా. మరి ఇలాంటి జలపాతాలు మీరు ఎక్కడైనా చూసారా? చూడలేదా? సరే మరి చూద్దాం. మనం ఇప్పుడు ఈ వీడియోలో చూసారు కదా. మరి జలపాతాలు అంటే ఎంత అందంగా ఉంటాయో. ఆ కొండలపై నుంచి అలా చెట్ల మధ్యలోంచి అట్లా పారుతూ ఉంటాయి అన్నమాట. ఎప్పుడు ఈ జలపాతాలు ఈ విధంగా దుంకుతాయో మీకు తెలుసా? బాగా వర్షాలు వచ్చినప్పుడు కనువిందు చేస్తాయి. మరో వీడియో చూడండి. ఇది డ్యామ్. మరి ఇలాంటి డ్యామ్స్ మీరు ఎక్కడైనా చూసారా? చూసుంటారు. నాగార్జున సాగర్ డ్యామ్ చూసారా? వెరీ గుడ్. మరి ఇంకా ఎక్కడుంటాయి? శ్రీరామ్ సాగర్ డ్యామ్ ఉంటుంది. తర్వాత శ్రీశైలం డ్యామ్. ఇప్పటి వరకు ఏం చూశారు? నీటి అందాలు చూశారు కదా. మరి నీటి అందాలు పాఠం ఈరోజు మనము చదువుకుందాం. మొదట ఈ చిత్రాన్ని చూడండి. చూసారా? మరి చిత్రాన్ని బాగా గమనించండి. ఎవరెవరున్నారో? పక్షులు ఎగురుతున్నాయి కదా. ఇంకా ఏముంది? జలపాతం, నీళ్ళు దుంకుతున్నాయి కదా, జలపాతం అని చెప్పాను కదా. పిల్లలు చూడండి ఏం చేస్తున్నారు. నెక్స్ట్ ఇంకా ఏమున్నాయి? కొండలు ఉన్నాయా? ఏమేమి ఉన్నాయి? ఇప్పుడు చూడండి ఏమేమి ఉన్నాయి. చిత్రంలో ఏమేమి కనిపిస్తున్నాయి? నీటి సరస్సు, పక్షులు, జలపాతము, కొండలు ఉన్నాయి కదా. వీటిని మనము రాద్దాం. ఇప్పుడు ఏమేమి ఉన్నాయి? పక్షులు, కొండలు, జలపాతం, పిల్లలు, నీటి సరస్సు ఉన్నాయి కదా. ఈ బొమ్మ కింద ఉన్న ప్రశ్నలు చూడండి. మరి బొమ్మలో ఏమేమి కనబడుతున్నాయో చెప్పండి. చూసారు కదా.
పిల్లలు, కొండలు, జలపాతము, నీటి సరస్సు, పక్షులు కనబడుతున్నాయి కదా. చూడండి, పిల్లలు ఎక్కడున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు చెప్పండి. మరి పిల్లలు ఎక్కడున్నారు? జలపాతంలో ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు? నీళ్ళలో ఈత కొడుతున్నారు. మీరు ఎప్పుడైనా ఇలాంటి ప్రదేశాలకు వెళ్ళారా మరి? ఓహో, వెళ్ళారా? ఎక్కడికి వెళ్ళారు మరి? మీ ఊరి చెరువు దగ్గరికి వెళ్ళారా? ఓహో, ఈతలు కొట్టారా మరి? కొట్టింటారు. నాగార్జున సాగర్ కూడా వెళ్ళారా? సరే పిల్లలు, మరి మన తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో జలపాతాలు, నీటి సరస్సులు, అనేక ఆనకట్టలు ఉన్నాయి. తర్వాత క్లాస్లో మనం మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అందమైన నీళ్ళ చెరువు గురించి తెలుసుకుందాం. చెరువు పేరేంటో తెలుసా? లక్నవరం చెరువు. మరి రేపటి క్లాస్ కోసం వెయిట్ చేద్దామా మరి? ఓకే, సెలవు పిల్లలు.